రమేష్ గారు, ఇప్పుడున్న దేశాల్లో నేపాల్ అనేది ఒక హిందూ దేశం. మరి అలాంటిది అంత హిందూ దేశంగా ఉన్న ఇప్పుడు నేపాల్ ఎందుకు కమ్యూనిజం వైపు డైవర్ట్ అవుతుంది? దానికి కారణాలేంటి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మాధవి గారు. చాలా మంచి ప్రశ్న. మన ప్రేక్షకులకి ఈ సందేహం నివృత్తి చేద్దాం. నేపాల్ 90% లో హిందూ డామినేటెడ్, హిందూ కల్చర్, హిందూ సివిలైజేషన్ ఇవన్నీ బాగా పుష్కలంగా ఉన్న దేశం. అసలు ప్రపంచంలో ఇంత పర్సెంటేజ్ హిందూస్ ఎక్కడ ఉన్నారంటే అది ఒక నేపాల్. మన భారతదేశం తర్వాత మనకు నేపాల్ అట్లా చూసుకుంటే. మరి కమ్యూనిజం వైపు ఎందుకు వెళ్తున్నాయి అంటే భారతదేశానికి చైనాకి మధ్య 3488 కిలోమీటర్లు భూసరిహద్దు ఉంది. చైనాకి భారతదేశానికి రమారమీగా మనం ఒక 140 కోట్లు, వాళ్ళు ఒక 140 కోట్లు అనుకుందాం. ఇంత పాపులేషన్ ఉంది. చైనాకి భారత్కి మధ్య చాలా పోటీ ఉన్నాయి చాలా విషయాల్లో. మనకి యుద్ధం కూడా జరిగింది చైనాకి భారత్కి మధ్య. కానీ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 1949 నుంచి తన అధికారాన్ని చేపట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనానే రూల్ చేస్తుంది. కమ్యూనిజాన్ని విస్తరింపజేయాలనే ఒక పెద్ద స్ట్రాటజీలో భాగంగా, వ్యూహంలో భాగంగా భారతదేశం పక్కన చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. వాటిల్ని కనుక కొనేయగలిగితే, ఎలా కమ్యూనిజం ద్వారా కొంటావా, లేకపోతే వాళ్ళకి డబ్బులాసి చూపించుకుంటావా, డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. చైనా వాళ్ళు దీన్ని అనుసరిస్తున్నారు. డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటే ఏంటంటే ఆర్థికంగా అలసిపోయి, ఆర్థికంగా నీరసించి ఉన్న దేశాలు ఏంటో కనుక్కొని వాటికి లోన్లు లేదా గ్రాంట్లు ఇచ్చి చైనా వాళ్ళని తన బుట్టలో వేసుకుంటుంది. దాంట్లో భాగంగానే తన కమ్యూనిజం అనే ఒక సైద్ధాంతిక ఆలోచన ధోరణి దృష్టిని కూడా వాళ్ళకి పెడుతుంది. సో ఆ విధంగా చూసినప్పుడు నేపాల్ కూడా కమ్యూనిస్ట్ జాడల్లోకి వెళుతున్నది చాలా మనం గమనిస్తున్నాం. భారతదేశంలో ఉన్న లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉందే, నక్సలిజం, మావోయిజం, వీటికి సంబంధించి కూడా కొంత నేపాల్ నుంచి కూడా అప్పుడప్పుడు ఆయుధాలు కానీ లిటరేచర్ కానీ చైనా నుంచి నేపాల్, నేపాల్ నుంచి మన ఇండియాలోకి ఈ కమ్యూనిస్ట్ భావజాలానికి హింసని ఆయుధంగా చేసి సొసైటీలో మార్పు తీసుకురావాలనే ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది అక్కడి నుంచి వస్తున్నది ఉంది. కాబట్టి నేపాల్ హిందూ దేశమైన నేపాల్ కమ్యూనిజం వైపు మరలటానికి కారణము ముఖ్యంగా చైనా యొక్క గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా నేపాల్ని మార్చగలిగితే అది భారతదేశానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి పరిణామిస్తుంది అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా యొక్క ఆలోచన విధానం. షీ జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్ వాళ్ళ కౌన్సిల్ కలిపి పాలిట్ బ్యూరో అంటారు చేసే ఆలోచనలో ఇదొకటి.